భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. రామ 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 రామ. మహారాజా, ఇక లేవండి. విలవిలా ఏడ్చే అబలల్లా ఇలా విలపిస్తూనే ఉంటారా? ప్రభాత వేళ కావస్తోంది. పురుషుడిలా లేవండి. రాజులై సింహాసనాధీశులు కండి. ఇప్పటికే మంత్రిగణాలు వచ్చి ఉంటారు. వాళ్లకు తమరు మార్చుకున్న నిర్ణయాన్ని వినిపించండి. లేవండి మహారాజా, లేవండి. రామ రామ. మంగళకరమగు తీర్థ జలాలతో వెడలిరి మునులే అభిషేకానికి. వేద మంత్రములు పఠనము చేసి పలికిరి స్వాగతం శ్రీరామునికి. అక్కడ ఉంచండి. మీరు కూడా అక్కడ ఉంచండి. తమ రాసీనుడు కండి. తమరు కూడా ఆసీనుడు కండి. గురువర్య, రండి సుమంత. అభిషేకం కోసం పుణ్యతీర్థాల జలం వచ్చింది. మిగిలిన సమస్త సామగ్రియును ఏర్పాటు చేశాం గురుదేవా. ఆశ్చర్యంగా ఉంది. మహారాజులు ఇంతవరకు ఎందుకని రాలేదు? వెంటనే వెళ్ళి చూడండి ఆర్య సుమంత. నిర్ణయించిన పుష్య నక్షత్రంలో అభిషేకం జరిగి తీరాలి. అందువల్ల అందరికంటే ముందు మహారాజు అగ్నిహోత్రం చేసి సంకల్పం తీసుకోవాలి. ఆ తర్వాత విధిపూర్వకంగా రాజ్యసభలోకి వెళ్ళాలి. రామునికి సందేశం పంపండి. దంపతులిరువురు సంసిద్ధమై మా ఆదేశం కోసం ఎదురు చూడాలని. తమ ఆజ్ఞ గురుదేవా. జయహో సూర్యవంశ శిరోమణి. మహాదేవి కైకేయికి జయము. యువరాజు శ్రీరాముని రాజ్యాభిషేకానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. కులగురువులు వశిష్ఠులు ప్రతీక్షిస్తున్నారు. కృపతో యజ్ఞశాలకు ఏతించి తమరి శుభకార్యాన్ని ఆరంభించండి. ఏమిటి విషయం మహారాజా? మహాదేవి, మహారాజులకు ఏం జరిగింది? ఏమిటి కారణం? వారి మనసుకే తెలియాలి. రాత్రంతా రాముణ్ణి తలుచుకుంటూనే ఉన్నారు. తమరు దయతో రాముణ్ణి పిలిపించండి. ఆర్యసుమంత, వెళ్ళండి, రాముణ్ణి పిలిపించండి. క్షమించండి మహాదేవి. మహారాజుల ఆజ్ఞకు బద్ధుండి మేమెలా వెళ్ళగలం? రాముణ్ణి పిలవండి. చిత్తం మహారాజా. రామ ఏం ఆలోచిస్తున్నారు సీత? ఏం లేదు. మేము తమ రాజ్యాభిషేకాన్ని ఊహించుకుంటున్నాం. కాదు, మరేదో అయి ఉంటుంది.
దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మా ఆలోచన ఒక్కటే. ఈ రోజు తమ శిరస్సుపై రాజమకుటం ధరింపచేసిన తరువాత తమరు ప్రజల ధ్యానంలో ఉండిపోతారో అటుపైన మాకు మీ మీద ఏమధికారం ఉంటుంది? ఇంత పెద్ద రాజదర్బారులో మరి ఈ సీత స్థానం ఎక్కడుంటుంది ప్రభు? మీ స్థానం సదా ఈ రాముని హృదయంలోనే. మేము మీ గురించి కాదు, మహారాజా రామచంద్రుల వారి గురించి అంటున్నాం. మీరు రాజా రామచంద్రుని గురించి ఆలోచిస్తూ ఈ రామునికి అన్యాయం చేస్తున్నారు అవధీశ్వరి. రాముడు రాజసింహాసనం మీద ఉన్నా, హరితాసనం మీద ఉన్నా సీత లేనిది రాముడు ఏ స్థానము అధిష్ఠించలేడు. యువరాజులకి జయము. ఏమిటి సునంద? మహామంత్రి అవసర సందేశం తెచ్చి ఎదురు చూస్తున్నారు. వెంటనే దర్శించాలంటున్నారు. చూద్దాం ఏమిటో. రాజ్యాభిషేకానికి సంబంధించినదే అయ్యుంటుంది. ప్రణామం ఆర్యసుమంత. యశస్వి యువరాజా, దిగ్దిగంతాల వరకు వీరులు కండి. మహారాజులు తమ చెంతకు నన్ను పంపించారు. ప్రత్యేక ఆదేశమా? అటువంటిదే అయ్యుండవచ్చు. మహారాజులు ఇంతవరకు మహాదేవి కైకేయీ మందిరంలో ఉన్నారు. వెంటనే తమరిని వేంచేయమని ఆదేశం. జనకులు స్వస్థులే కదా? మహారాజుల ఆదేశం. తమర్ని చూడాలంటున్నారు. అటులని. ఇదేమిటి? ఈ రోజు తమరు సింహాసనాధీశులు కాబోతున్నారు. అందువల్ల వంశాచారాన్ని అనుసరించి ఇప్పుడు తమరెక్కడికి వెళ్ళినా ఈ ఛత్రఛాయలోనే వెళ్ళాలి. సరే, తమరు మహారాజు గారి చెంతకు వెళ్ళండి. నేను యజ్ఞశాలకు వెళ్తాను. ప్రణామం. సుఖీభవ. పితాశ్రీ, తమ ఆదేశానుసారం ఈ రాముడు తమ సేవకై ఏతించాడు. తమ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాడు. తమరు అస్వస్థతగా కనిపిస్తున్నారు. పితాశ్రీ ఎందుకిలా ఉన్నారు మాత? వీరి అస్వస్థతకు కారణం ఏమిటి? మేము రాజవైద్యులను పిలిపించమా? వీరి రోగానికి మందు రాజవైద్యుల దగ్గర లేదు, నీ దగ్గరే ఉన్నది. మా దగ్గర? ప్రస్తుతం రోగమేమిటి? నీ మీదున్న మోహం, నీ మీదున్న వాత్సల్యం, వీటి వల్లే ఈ రోజు సూర్యవంశ కీర్తికి కళంకం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మాత, మమ్మల్ని క్షమించండి. పితాశ్రీ గురించి ఆ విధంగా మాట్లాడడం సముచితం కాదు. మా పితాశ్రీ లాంటి ధీర వీర పురుషుడు ధరిత్రిపై మరెవ్వరూ లేరు. వారు సద్గుణ సంపన్నులు, సత్యవ్రతులు. వారి కీర్తిని దేవతలు సహితం కొనియాడుతున్నారు. అటువంటి వారు ఈ సేవకునిపై మోహంతో
అపకీర్తి వచ్చే పని చెయ్యరు. సూర్యవంశానికి అప్రతిష్ఠ తీసుకురారు. ఇప్పుడు అదేగా చేస్తున్నారు తమ వీర ధీర పితాశ్రీ. మాకు నమ్మకం లేదు పితాశ్రీ. తమలాంటి మహావీరులకు వ్యాకులత శోభించదు. తమరు నిస్సంకోచంగా హృదయంలోని మాటను చెప్పండి. ఒకవేళ పుత్రుడిగా కాకుంటే మిత్రుడిగానైనా సెలవియ్యండి. తమరే కదా అన్నారు, రామా మీరు మా మిత్రులని. మా ప్రాణాలిచ్చైనా మిమ్మల్ని దుఃఖ విముక్తులను చేస్తాం. రామా, పితాశ్రీ, తమలాంటి మహావీరులకు వ్యాకులత శోభించదు. తమరు నిస్సంకోచంగా హృదయంలోని మాటను చెప్పండి. ఒకవేళ పుత్రుడిగా కాకుంటే మిత్రుడిగానైనా సెలవియ్యండి. తమరే కదా అన్నారు, రామా మీరు మా మిత్రులని. మా ప్రాణాలిచ్చైనా మిమ్మల్ని దుఃఖ విముక్తులను చేస్తాం. రామా, మాత, తమరైనా మహారాజు గారి దుఃఖానికి కారణం సెలవీయండి. దాని నివారణకు మార్గాన్ని సూచించండి. మేమన్నాము కదా, నువ్వు తలుచుకుంటే వారి రోగ నివారణ జరుగుతుందని. మాత, తమకెందుకీ సందేహం కలిగింది? మేము పితాశ్రీ ఆజ్ఞాపాలన చెయ్యమనుకున్నారా? బాధ్యత అటువంటిది. మాత, ఈ రాముణ్ణి తమరు బాల్యం నుంచి పెంచారు. ఈనాడు అదే రాముణ్ణి సందేహిస్తున్నారా? మేం తప్పకుండా ఏదో అపరాధం చేసుంటాం. ఆ కారణంగానే మా పితాశ్రీ మాతో మాట్లాడడం లేదు. మాత మమ్మల్ని సందేహిస్తున్నారు. లేదు రామా, లేదు. మాకు బాగా తెలుసు నువ్వు సత్యవ్రతుడు అని. మాకు తెలుసు. ప్రస్తుతం సెలవీయండి మాత. తమరు సంకేతమివ్వండి. మేము మీ కాళ్లకు మా చర్మంతో చెప్పులు కుట్టిస్తాం. పితాశ్రీతో పాటు తమరికి కూడా మా మీద అంత అధికారం ఉంది. ఒకవేళ వారు చెప్పలేకపోతే వారి స్థానంలో తమరైనా సెలవీయండి. మేమేం చేస్తే తమరు సంతోషిస్తారు? నువ్వు అడుగుతున్నావు కనుక మేం చెప్తున్నాం. మీ పితాశ్రీ మాకు 2 వరాలిచ్చారు. ఏం కావాలో మీరు కోరుకోండి అన్నారు. ఈరోజు మేము ఆ 2 వరాలు కోరుకున్నాం. ఇప్పుడు వారు మా వరాలు మాకివ్వాలంటే పుత్రవ్యామోహం అడ్డుపడుతోంది. ఇవ్వకూడదు అనుకుంటే సత్యానికి ధర్మానికి కళంకం వస్తుంది. మీ పితాశ్రీ ఇలాంటి ధర్మ సంకటంలో పడిపోయారు. నీ మీదున్న అభిమానం వల్ల నీతో చెప్పలేకపోతున్నారు. ఆ 2 వరాలు ఏమిటి మాత? మొదటిది, నీకు బదులుగా భరతునికి రాజ్యాభిషేకం చెయ్యాలి. మరి రెండవది? రెండవది, నువ్వు మునివేషధారుడవై 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. మాత, ఇంత చిన్న విషయానిక ఇంత వివాదం? ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. మాకు మా తల్లిదండ్రుల ఆజ్ఞలను పాటించే సదవకాశం ఈనాటికి కలిగింది. ఇటువంటి సదవకాశం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు. భరతునికి రాజ్యాన్ని ఇవ్వడానికి మాకు ఎవరి ఆజ్ఞ అవసరం లేదు.
అటువంటి సోదరునికి మేము రాజ్యాన్ని సంతోషంగా అప్పగిస్తాం. ఇక వనవాసం మేమెంతో పుణ్యం చేసుకుని ఉంటాం. అందులకే ఈ అవకాశం మాకు జననీ జనకుల ఆజ్ఞ అయింది. వనంలో మేము మహాపురుషులను మునివర్యులను దర్శనం చేసుకుని వారికి సేవలు చేసి ఈ జన్మ ధన్యం చేసుకుంటాం. మాత, మాకు 4 విధాలా శుభమే జరిగింది. పితృశ్రీ ఆజ్ఞాపాలన, మాతృశ్రీ ఇచ్ఛానుసరణ, తోడబుట్టిన వాడికి రాజ్యాభిషేకం, మునివర్యుల సందర్శన భాగ్యం. మాత, సమస్య ఇదేనా వారికి, లేక మరేదైనా ఉందా? లేదు పుత్రా, నీ మీద ఒట్టు, భర్తునిపై ఒట్టు. మహారాజు గారికి మరో దుఃఖం లేదు. ఇప్పుడు నువ్వే వారికి నచ్చజెప్పు. వారిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి నువ్వు వనవాసం వెళ్లాలని ఆజ్ఞాపించమను. రాబోయే అపకీర్తి నుంచి రక్షించు. పితాశ్రీ, మేము తమ మనోరథాన్ని గ్రహించాం. ఇప్పుడు మీరు ముఖాముఖిగా ఆజ్ఞాపించవలసిన ఆవశ్యకత లేదు. ఏ పుత్రుడు తండ్రి మనసెరిగి నడుచుకుంటాడో ఆ పుత్రుడికి పరలోకంలో దేవతల సరసన స్థానం లభిస్తుంది. అయితే మేమొక విషయానికి చాలా బాధపడుతున్నాం. కేవలం ఇంత చిన్న విషయానికి తమరు తమ మనసుకి ఎంతో బాధ కలిగించారు. మహారాజా, తమరికి మా పైన విశ్వాసం లేదా? తమరికి మా సేవాధర్మంపై సందేహం కలిగిందా? పితాశ్రీ, ఆశీర్వదించండి. మేము ఈ కార్యాచరణతో మీకు పూర్తి విశ్వాసం కలిగిస్తాం. ఇప్పుడు మీరు ప్రసన్న హృదయంతో మా వనవాసానికి అనుజ్ఞనివ్వండి. ఇక మేము మీ మాటను పాటించి తమ ధర్మాన్ని రక్షించి మేం ధన్యులమవుతాం. మేం మాతా కౌసల్య, మాతా సుమిత్రుల వద్ద నుంచి సెలవు తీసుకుని అరణ్యాలకు వెళ్లే ముందు తమ చరణవందనాలకై మళ్లీ వస్తాం. మాత, మాకు అనుమతినివ్వండి. వద్దు, ఇప్పుడు దీని అవసరం లేదు. రామా, సరియైన సమయానికే వచ్చావు. మేము రాత్రంతా సహస్రనామార్చన గావించాం. ఉండు, శ్రీ విష్ణు చరణాల మంగళ తిలకాన్ని నీ నుదుట దిద్దుతాం. కూర్చో, ఆసీనుడుగా మేం భగవంతుని ప్రసాదం తెస్తాం. చూస్తున్నావే, కూర్చో. లేదు మాత. తొందరగా వెళ్ళాలా? ఇప్పుడు ఆసనంపై కూర్చోవడం మాకు నిషిద్ధం. నేడు రాజసింహాసనాధీశుడు అవుతున్నావనా? ఈ అమ్మ చూపించే ఆసనం నిషిద్ధమైనది. మాత, మీకిది తెలియదనుకుంటాను.
ఇప్పుడు మేము హరితాసనంపై కూర్చునే సమయమాసన్నమైంది. రాజ్యాన్ని ఏలడానికి వెళుతున్నావా లేక తపస్సుకా? తపస్సుకే. మహారాజు గారు మమ్మలను తపస్వి వేషంలో వనాలకు పంపిస్తున్నారు. మేము 14 ఏండ్లు వనాలలో ఉంటాం. మహారాజు గారు అయోధ్యా సింహాసనాన్ని భరతునికిస్తారు. ఇలాంటి తమాషాలతో అమ్మను నవ్వించాలనుకుంటున్నావా? ఇది నవ్వులాట కాదు, ఇది సత్యం మాత. మేము పితాశ్రీ ఆజ్ఞాపాలనకై ఈ క్షణంలోనే అరణ్యవాసానికి వెళ్ళాలి. మాతా, నేనిది నమ్మలేను, నేనిది నమ్మను. మాతా ధైర్యంగా ఉండండి మాతా. అయోధ్య మహారాణి ఈ విధంగా ధైర్యాన్ని కోల్పోరాదు. కానీ ఇదంతా ఎందుకు? ఎవరు చేశారు ఇదంతా? రాజ్యాభిషేకం గురించి స్వయంగా మహారాజులే కదా ఉద్ఘాటించారు. వారే కదా కులగురువు మహర్షి వశిష్ఠులను అతి శీఘ్ర కాలంలో శుభముహూర్తం చూడమన్నది. మరి ఒక్క రాత్రిలో వారి నిశ్చయం ఎలా మారిపోయింది? ఎలా? మాకంటే కూడా కైకేయికే నీ పైన మమత ఎక్కువ. మరి ఆమె మహారాజుని ఎందుకు నిరోధించలేదు? ఎందుకు? ఇది స్వయంగా మాత కైకేయి ఆదేశం. కైకేయిదా? అవును మాత. పితాశ్రీ దేవాసుర సంగ్రామంలో మాత కైకేయికి 2 వరాలిచ్చారు. ఇప్పుడు వారు ఆ 2 వరాలను కోరుకున్నారు. భరతునికి రాజ్యాభిషేకం, మాకు 14 ఏండ్లు వనవాసం. మేము ఈనాడే ఈ క్షణమే వెళ్ళాలి. అందువల్ల మేము మీ వద్ద వీడ్కోలు తీసుకోవాలని వచ్చాము. 14 సంవత్సరాలు వనవాసం వెళుతున్నావా? అందుకోసమని అకస్మాత్తుగా వీడ్కోలు తీసుకోవాలని వచ్చావా? ఇంత అకస్మాత్తుగా పిడుగు కూడా పడదు నా తండ్రి. అదేగాక మాకు నీ మాట మీద విశ్వాసం కలగడం లేదు. ఎంత సహజ భావంతో అన్నావు వనవాసం అని. అసలు వనవాసం అంటే అర్థం తెలుసా రామా నీకు? నువ్వు వెళ్ళిన తర్వాత మేము ప్రాణాలతో ఉండగలవా? లేదు లేదు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు నా తండ్రి, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడిది పితృశ్రీ ఆజ్ఞ మాత. మాతగా మాకు కూడా అంతే అధికారం ఉంది. మాత ఆజ్ఞ లేనిదే నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మాకు మాత ఆజ్ఞ కూడా లభించింది. మాత కైకేయి వెళ్ళమని ఆదేశించారు. కైకేయికి ఇందులో స్వార్థం ఉంది. ఆమె ఆజ్ఞకే విలువ ఉంటుంది. మాత కైకేయి కూడా మాకు మాతయ్యే కదా. తమ మాటకు మేమెంత విలువనిస్తామో వారి మాటకు అంతే. మేమీ మాటలన్నీ వినదలుచుకోలేదు. నువ్వు మా ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళలేవు. మాత, మా జనని మాతృమూర్తి మాత అయి ఉండి మాత ఆజ్ఞను అవహేళన చేయమని ఆదేశిస్తున్నారా? అధర్మపథంలో వెళ్ళమని పాఠం బోధిస్తున్నారా? రఘుకులానికి కోడలైన మాతా కౌసల్య సూర్యవంశ ప్రతిష్టను మరచారా? ఇదే అయోధ్యకు రాజైన సగరుని సంతానం పితృదేవుని ఆజ్ఞతో పృథ్విని పాతాళాన్ని ఒకటి చేస్తూ తమ ప్రాణత్యాగం చేశారే. సత్యవ్రతుడు ఇచ్చిన మాటను పాటించడానికై ఇదే అయోధ్యాధీశుడైన రాజా హరిశ్చంద్రుడు పత్ని పుత్రులిద్దరిని
నడివీధిలో నిలబెట్టి విక్రయించారే. పితృశ్రీ వాగ్దానాన్ని, మాత కైకేయి ఆజ్ఞను పాటిస్తామని మాట ఇచ్చాము. దానిని పాటించవద్దనే మాట మీ నోటి నుంచి ఎలా వచ్చింది మాత? తమ పుత్రుణ్ణి అధర్మ మార్గంలో పయనించమని ఆదేశించి అపకీర్తి పాలు కావద్దు మాత. పాటించు. రఘుకుల రీతిని, నీతిని, ధర్మనిష్టలను, కర్తవ్యాన్ని పాటించు. నువ్వు నీ ధర్మాలను పాటించు. మాతగా మా ధర్మాన్ని మేము పాటిస్తాం. పాలివ్వడానికి లేగదూడను వెతుక్కుంటూ వెళ్లే గోవులా నీ వెంట మేము వస్తాం మా తండ్రి. మేము నీ వెంట వస్తాం. లేదు మాత, మీరు మా వెంట రాకూడదు. స్త్రీకి ముందు మాంగల్యం, తరువాతే సంతానం. ఇదే ఆర్యనారికి ఉన్న ఆదర్శం. పతిని వదిలిన స్త్రీని ఈ ప్రపంచం నిష్ఠూరాలేస్తుంది. మీరు ఇటువంటి ఆలోచన మాట వరుసకు కూడా రానియకూడదు. మీ పతే మీకు గతి, మీ సర్వము వారే. మాత, రాజు మనందరకు స్వామి, గురువు, ఈశ్వరుడు కూడా. వారి ఆజ్ఞను పాటించడం మనందరి ధర్మం. మా ధర్మాత్మ పితాశ్రీని వదలి మీరు మాతో వనాలకు రాకూడదు. మేము వనవాసాన్ని పూర్తిగా వించి తిరిగి మీ చరణాల చెంతకు వస్తాం. మాత, 14 సంవత్సరాలు రెప్పపాటులో గడిచిపోతాయి. 14 సంవత్సరాలు? నువ్వు లేకుండా 14 సంవత్సరాలు? సరే, వెళ్ళు. పితాశ్రీ ఆజ్ఞను పాటించు. మాత ఆజ్ఞను కూడా పాటించు. అందరి ధర్మం, అందరి వాగ్దానాలు, అందరి కర్తవ్యాలు పూర్తవుతాయి. కానీ పుత్ర వీటి మధ్య నలిగిపోతుంది ఈ అనాథ కౌసల్య. 14 సంవత్సరాలు నీ మూర్తిని చూడకుండా, ఈ కళ్ళు కాయలు కాయకుండా ఉంటే, ఈ ప్రాణాలు నీ ఎడబాటును తట్టుకుని ఉండగలిగితే 14 సంవత్సరాల తర్వాత నిన్ను చూడగలుగుతాను. నువ్వు వనవాసాలకు వెళ్ళడానికి వ్రతం తీసుకుని మాత అనుమతి కోసం మా దగ్గరికి వచ్చావు. కానీ నీకు తెలియదు, అనుమతితో పాటు మాత ప్రాణాలను కూడా తీసుకెళ్తున్నావని. మాత ప్రాణాలను కూడా తీసుకెళ్తున్నావు రామా. మాత, 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 సీత, సీత, మా ముద్దుల బిడ్డ, మా తల్లి. చూడు ఇక్కడ ఏం జరుగుతుందో. సుఖాన్ని, సంపదని, మాతాపితలందరినీ త్యజించి మా రాముడు వనవాసం చేయడానికి వెళుతున్నాడు. నీకెలా వివరించము మా బాధ? ఇది ఎలాంటి ప్రళయ ఘోష! భర్తకు వీడ్కోలిచ్చే సమయం ఆసన్నమైనది తల్లి. మేవన్నీ వింటున్నాం, మేవన్నీ తెలుసుకున్నాం సీత. అందువల్లే మేము కూడా వీడ్కోలు తీసుకోవాలని వచ్చాం. వీడ్కోలా? ఎక్కడికి వెళ్తున్నావు? జనకపురి నీ పితృశ్రీ దగ్గరకా? వద్దు, వద్దమ్మా. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళొద్దు, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. నువ్వు నాతో పాటే ఉండు, నువ్వు నాతో పాటే ఉండు తల్లి. మేము జనకాపురికి వెళ్తామని చెప్పడం లేదు. మేము పల్లకిలో కూర్చొని వీడ్కోలు తీసుకున్నప్పుడు మా మాతాశ్రీ చెప్పారు, ఇక మీద మీకు జనకాపురికి ఏ సంబంధము లేదని.
మేము మా స్వామితో కలిసి వనవాసానికి వెళ్ళడానికి వీడ్కోలు తీసుకోవాలని వచ్చాం. సీత, నువ్వు వనాలకి వెళతావా? అవును మాత, ఆయన వెళ్లే చోటికే మేము. సీత, ఏమిటి మీరంటున్నది? వనవాసం అంటే మీకు అర్థం తెలుసా? మాకు తెలిసింది తమరే మా సర్వస్వమని. అర్థమో అనర్థమో తెలుసుకోవలసిన అవసరం మాకే ఉంది. మీకు అనుభవం చాలదు సీత. సున్నితమైన తివాచీలపైన తప్ప నడవని మీ కాళ్ళు ఆ దుర్గమారణ్యాల్లో రాళ్ళు రప్పలతో నిండిన ప్రదేశాలలో ఎలా నడవగలరు? పడగలెత్తే సర్పాలు, క్రూరమైన పులులు, భయంకర రాక్షసులతో నిండిన అడవులలో మీరెలా ఉండగలరు? సీతానాథులు ఎలా ఉంటారో అలాగే మా ప్రభువు తోడుగా ఉండగా మా వైపు కన్నెత్తి చూసే సాహసం ఎవరికుంటుంది?